హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే వెస్ట్ సైడ్కి వచ్చామండి. కొంచెం షాపింగ్ చేయాలి అనేసి. కలెక్షన్ అయితే సమ్మర్ కలెక్షన్ మొత్తము చాలా బాగుంది. కాకపోతే ప్రైజెస్ మరీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని అయితే అఫోర్డబుల్గానే ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం ప్రైస్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 10K 8K అలా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం అనమాట. కుర్తీస్, ఇంకా చిన్నపిల్లలవి అన్ని కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నాము. హ్యాండ్ బ్యాగ్స్ కోసం వెళ్ళానండి నేను వెస్ట్ సైడ్కి. వెస్ట్ సైడ్లో హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగుంటాయి, అందుకోసం వెళ్ళాను. బట్ ఏంటంటే అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ లేవు, నాకు బిస్కెట్ అయింది. కలెక్షన్ చాలా తక్కువ ఉన్నింది హ్యాండ్ బ్యాగ్స్లో అయితే. కానీ ఈ మొత్తం క్లాతింగ్ చాలా బాగుంది. మా అక్క వాళ్ళ పాపకు, చిన్న పాపకు క్లాత్స్ చూద్దామని క్లాతింగ్ బేబీ గర్ల్ సెక్షన్కి అయితే వచ్చినాము. బాగున్నాయి. అండ్ ఏంటంటే ఇక్కడ ఒక షర్ట్ అయితే నచ్చింది మా బాబు కోసం అన్నట్టుగా మేము తీసుకున్నాము. ట్రయల్స్ కూడా వేస్తున్నాము. వాడైతే అసలు ఒక్క చోట కూడా ఉండడండి, షాపింగే చేసుకొని ఇయ్యడు అస్సలు. భలే తిరుగుతూనే ఉన్నాడు. అసలు భలే కష్టంగా అనిపించింది షాపింగ్ చేయాలి అంటే. అసలు ఒక్క చోట ఉండలేదు. బట్ స్టిల్ ఏదో మేనేజ్ చేసుకున్నా వచ్చేసినాము. ఇంకా ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి చెక్స్ లైన్స్ వచ్చి, ఫస్ట్ ఆ షర్ట్ అయితే తీసుకున్నాము. ఈ షర్ట్ అయితే తీసుకున్నాము. దానికి మంచిగా ట్రౌజర్స్ కూడా మ్యాచ్ అయినాయి బాగా. మీరు మిర్చిలో ప్రభాస్ కాంబినేషన్ లా ఉండేది అది తీసుకుని ఉంటే. బట్ స్టిల్ అదైతే తీసుకోలేదు, ఎందుకంటే వాడికి చాలా షర్ట్స్ అవే కాంబినేషన్లో ఉన్నాయని. అండ్ కొన్ని డైలీ వేర్వి అట్లా చూసినాము. కానీ కొన్ని తక్కువ క్లాత్ ఏమంత బాగాలేదు. కానీ వాళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే నాకు హెవీ అనిపించింది, హై అనిపించింది ప్రైస్ రేంజ్. సో కొన్ని అయితే చూడలేదు. ఇంకా మెన్స్ సెక్షన్లో అట్లా వెళ్ళి చూసేసి వచ్చినాం కలెక్షన్ ఏందని. చూడండి అసలు వాడైతే యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్. చాలా డేస్ అయింది పోస్ట్ చేయడానికి. ఫెస్టివల్ కదా అన్నట్టు వాడికి కొంచెం ఎథ్నిక్ వేర్ అయితే వేసినాము. అస్సలు ఒక్క చోట ఉండలేదండి. చెప్పులు వేస్తే చెప్పులంతా తీసేసినాడు, బయటికి వెళ్తాడు. ఆ సెక్యూరిటీ అతను కూడా, అమ్మ మేడం మీ బాబుని అయితే తీసుకోండి, నా వల్ల కావట్లేదు అని అన్నాడు. చూడండి అసలు ఏమేమి ఆటలు అయితే ఆడుతున్నాడో. అద్దంలో చూసుకొని వాడే మురిసిపోతా అన్నాడు. అండ్ నెక్స్ట్ నేను ఏంటంటే క్లాతింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుట్వేర్కి అయితే వచ్చినాను. ఫుట్వేర్ బాగున్నాయి కానీ మరి ఎక్కువ నా కాళ్ళకు అంత అందంగా ఏం అనిపించలేదు. మొత్తం తిరిగి ఒకటో రెండో కొనుక్కున్నట్టున్నా అంతే. కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే దొరకలేదు. జ్యువెలరీ కూడా చూసినా కానీ అంతేం లేదు అసలు. అండ్ ఇంకా మా వాడి అల్లరితోనే సగం సరిపోయింది నాకు. జ్యువెలరీ కూడా అంతేం లేదండి, మామూలుగా మనకు బయట ఆన్లైన్లో దొరికేవే చాలా ఉన్నాయి. కాకపోతే ఉమెన్స్ క్లాతింగ్ మాత్రం చాలా బాగుంది. నేను ఆన్లైన్లో నాకు వెబ్సైట్స్ చూస్తాను కదా, అందులో అయితే ఏం లేవు. మనం మింత్రా అట్లా చూస్తాం కదా, అందులో అయితే ఏం లేవు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మేము వెస్ట్ సైడ్ నుంచి పక్కనే ఉంటుందండి జూడియో. నైట్ వేర్ బాగుంటుంది జూడియోలో అంటే వచ్చినాను. చెప్పులు అయితే పాత కలెక్షన్ ఉన్నాయి. నేను ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాను. అంటే ఆ చెప్పులు చూసారా, సేమ్ అదే నేను తీసుకున్న చెప్పులే అవి. ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాను జూడియోకి. 1.5 మంత్కి 1 మంత్కి అట్లా. యాక్చువల్గా మా హోమ్ టౌన్ నుంచి మా అమ్మ వాళ్ళు బెంగళూరులో ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడల్లా ఏవో ఒకటి తెచ్చుకుంటూనే ఉంటాను. ఇక్కడ పెద్ద షాపింగ్ చేయడానికి ఏమి ఉండవు కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడే ఏవైనా అక్కడే తెచ్చుకుంటాను. ఆన్లైన్ ఆర్ ఇద్దరు ఇట్లా స్టోర్స్లో అట్లా తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా డైలీ వేర్ చెప్పులు అట్లా చూసినాను, ఏమంత బాగాలేవు ఈసారి కలెక్షన్. కొనుక్కుందామని వెళ్ళినప్పుడే ఏం నచ్చదు కదా. మనము పైసలు ఉన్నాయి కొనుక్కుందాం అన్నప్పుడు ఏమంత మనకు నచ్చవు. మన దగ్గర పైసలు లేవు, ఓకే మన బడ్జెట్ ఇది కాదు అనుకున్నప్పుడు అసలు అన్నీ బాగుంటాయి. ఫుట్వేర్ అయితే అస్సలు బాగాలేదండి. నేను వెళ్ళింది హ్యాండ్ బ్యాగ్స్కు అండ్ ఇంకా నైట్ వేర్కి, చెప్పులకి. కానీ నాకు అన్నిట్లో యావరేజ్గా దొరికినాయి. ఇంకెందుకు మంచివి లేనప్పుడు ఎందుకు అనవసరంగా అన్నీ కొనమని ఒకటో రెండో కొనుక్కొని వచ్చినాను అంతే. జూడియో అంటే అందరు గుర్తొచ్చేది ఏంటంటే అఫోర్డబుల్ స్కిన్ కేర్, అఫోర్డబుల్ కాస్ట్యూమ్స్, అఫోర్డబుల్ బ్యూటీ ప్రోడక్ట్స్. ఓకేనండి, ఏదైనా కొంచెం కాస్ట్లీదే దానికి రిజల్ట్స్ వేరేలాగా ఉంటాయి కదా. నేను యూజ్ చేశాను నెయిల్ పాలిష్ కానీ షీట్ మాస్క్లు కానీ అట్లా. ఏంటంటే మనం కొంచెం బ్రాండెడ్వి ఒకలాగుంటే ఇవి ఒకలాగుంటాయి. నెయిల్ పాలిష్ అయితే జస్ట్ ఒక 1-2 వాషెస్కే వెళ్ళిపోయింది. అండ్ ఇంకా చెప్పులు అయితే అసలు ఫుల్ మెత్తగా అసలు లేవండి, అనవసరంగా కొనుక్కున్నాను అనిపించింది.
ఇంకా క్లెన్సర్స్, కాజల్, ఇంకంతా బ్యూటీ కేరే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసేయండి, అన్ని టెస్టర్లు ఉంటాయి కదా, టెస్టర్లు అన్నీ ఒకసారి వాడి అక్కడ పెట్టేస్తాం అనమాట. లిప్స్టిక్స్, మస్కరాస్. అండ్ ఇక్కడ జూడియోలో ఏం బాగుంటాయి అంటే బ్యాగ్స్ ఉంటాయి కదా, పౌచెస్, మనకు స్కిన్ కేర్ కానీ మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి పౌచెస్ దొరుకుతాయండి. అవి కొంచెం క్వాలిటీతో ఉంటాయి అండ్ బాగుంటాయి, బడ్జెట్లో అయితే వస్తాయి. మ్యాక్సిమం జూడియోలో అన్నీ బిలో 999లోనే ఉంటాయి. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, జూడియో బ్రాండ్ వచ్చేసి టాటా వాళ్ళదే, బట్ స్టిల్ టాటా వాళ్ళు ఇట్స్ ఏ టాటా ప్రోడక్ట్ అని ఎక్కడ వేసుకోరు. ఎందుకంటే జూడియో కొంచెం చీప్ క్లాతింగ్ స్టోర్ లాగే కనిపిస్తుంది. సో తనిష్కున్నా కూడా దాని కింద ఇట్స్ ఏ టాటా ప్రోడక్ట్ అని పెట్టుకుంటారు. కానీ జూడియోకి అసలు ఏది పెట్టుకోరు. తనేరియా, తనిష్క్ ఇట్లా ఉంటాయి కదా టాటా వాళ్ళవి, కానీ జూడియోకి మాత్రం అసలు పెట్టుకోరు. అండ్ జూడియోలో ఏంటంటే ఎప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకెళ్ళొద్దు, జూడియో వాళ్ళ యూనిఫామ్ కూడా బ్లాక్ అండ్ బ్లాకే. అండ్ ఇక్కడ చూసేయండి పౌచెస్, ఇంకా కొన్ని మా వాడికి కొన్ని డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను, సమ్మర్ వేర్కి బాగుంటాయి అన్నట్టు. షార్ట్స్ బాగానే ఉన్నాయండి, ఒక షార్ట్స్ అయితే తీసుకున్నాను. షార్ట్స్కి మ్యాచింగ్గా టీషర్ట్స్ కూడా తీసుకున్నాను. అండ్ స్లీవ్లెస్ టీషర్ట్స్ తీసుకున్నానండి. మనం కొంచెం బనియన్ టైప్స్ వస్తాయి కదా, అట్లా తీసుకున్నాను. ఎందుకంటే ఫుల్ ఎండలు, వాడికి బట్టలు కూడా అటు ఇటు వేస్తే ఏం బాగుంటుంది. అందుకనైతే ట్రాక్ ప్యాంట్స్ అట్లేం తీసుకోలేదు. నేను మా సిస్టర్ అయితే వెళ్ళామన్నమాట మా వాడి కోసం షాపింగ్ చేయటానికి. అండ్ ఇంకా ఏంటంటే చూసాము కొన్ని ఉమెన్ కుర్తీస్ అట్లా. ఇక్కడ కూడా ఏం దొరకలేదండి, చెప్పాను కదా మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏం ఉండవు అనేసి. ఇక్కడ కూడా ఒక 3 కుర్తీస్ అట్లా తీసుకుని దానికి మ్యాచింగ్ ట్రౌజర్స్ అయితే తీసుకున్నాను. మా వాడికి కొన్ని టీషర్ట్స్, ఒక ఫుట్వేర్ అయితే తీసుకున్నాను, కొన్ని నైట్ వేర్ కూడా తీసుకున్నాను. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను, ఈ వ్లాగ్ లెంతీ అయిపోతుంది కదా. అండ్ జూడియోలో ఏంటంటే క్వాలిటీ కూడా అంతేం బాగుండదండి. మనం ఒక 2-3 వాషెస్ అట్లా వేసినామంటే పెద్ద ఇదేం అనిపించదు. కొంచెం క్లాత్ షింక్ అవ్వడం కానీ ఆరెల్స్ కొంచెం ఫేడ్ అవుట్ అవ్వడం కానీ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది జూడియో క్లాత్. ఓకే, బడ్జెట్లో ఏముంది, డైలీ ఎప్పుడన్నా వేసుకోవటానికి, డైలీ వేర్కి అయితే అసలు పనికిరావు. ఎప్పుడన్నా ఫ్రీక్వెంట్గా ఆఫీస్కి ఒక వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వేసుకొని నీట్గా లాండ్రీ చేయించుకొని పెట్టుకునే వాళ్ళకైతే ఓకే. డైలీ వేర్ కొనుక్కునే పాట అయితే అసలు కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే కొంచెం బ్రాండెడ్వే కొనుక్కోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం వాషింగ్ మిషన్కి వేస్తామండి, ఎవరో కొంతమంది హ్యాండ్ వాష్ చేస్తారు. కానీ హ్యాండ్ వాష్ చేసి మిషన్లో వేస్తే మిషన్ వాష్కి మరీ కష్టమైపోతుంది, దారాలు లేచేస్తే నేను చాలా చూశాను అనమాట. అయినా సరే నేను బెంగళూరుకి బట్టలు తీసుకోకుండా వెళ్ళినానండి. పండగ తర్వాత మా పేరెంట్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళేసాను. అందుకు నాకేం లేవు కాబట్టి ఓకే వాడదాము, డైలీ వేర్కే కదా, ఉన్న రోజులు ఉంటాయి అనేసి నేనైతే తీసుకున్నాను. ఇంకా మా వాడికి కూడా యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకున్నాను, అవి బాగున్నాయి మా వాడి కోసము. కానీ ఈసారి సమ్మర్ కలెక్షన్ అంతేం బాగాలేదు. అండ్ ఏంటంటే లాస్ట్ టైం మంచి కాటన్ ట్రౌజర్స్, కాటన్ ప్యాంట్స్ అయితే పెట్టారు కిడ్స్ కలెక్షన్లో. ఇప్పుడు అసలు అలా ఏం లేవు. మా మదర్ అయితే వీడి ఫస్ట్ బర్త్డే కోసము అండ్ పండగకి జూడియోలో 1-2 బట్టలు తీసుకొస్తుంది. ఎందుకంటే జూడియో కొంచెం మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి. అవి పెద్దగా అయిపోతాయి. అండ్ సైజెస్ కూడా డిఫరెన్షియేషన్ ఉంటాయండి, 1.5 years, 2 years. మా బాబుకి ఏంటంటే కొంచెం వాడు సన్నగా ఉంటాడు కాబట్టి వాడికి మంత్స్ డ్రెస్సెసే తీసుకోవాలి. సో అలా తీసుకున్నాము. అండ్ ఈ జూడియోలో వీకెండ్స్లో వెళ్తే ఒక గోల్ అండి బాబు. అండ్ ఇక్కడ ఇదేంటి సాక్స్ అనుకుంటున్నారా, ఇదైతే సాక్స్ కాదు, మనకు క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదా అదనమాట. ఇది 25 రూపీస్ అనుకుంటా క్లాత్ బ్యాగ్. నేను చూడంగానే సాక్స్ అనుకున్నా, ఏంటిది సాక్సా అనిపించింది, కాదండి. అండ్ ఇదేంటంటే మనకి టైలర్ దగ్గర మిగిలిపోయింటాయి కదా బట్టలన్నీ, అదొక చిన్న ముక్క, ఇదొక చిన్న ముక్క, అట్లా మిగిలిన ముక్కలన్నీ తీసుకొని అటాచ్ చేసి క్లాత్ బ్యాగ్ లెక్క చేసిండు. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. జనాలు వీటిని కూడా ఎగబడి తీసుకుంటున్నారు, అంటే మేము కూడా తీసుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఇది బాగుందండి, కాకపోతే దీనికి ట్రౌజర్ పైజామా లాగా రాలేదు, షార్ట్స్ లాగా వచ్చింది. ఆ వైట్ కలర్ అయితే తీసుకుందాం అనుకున్నా కానీ ట్రౌజర్స్ అయితే బాగుండేది, షార్ట్స్ కాబట్టి మనం ఎక్కడ వేసుకోలేము కదా, సో తీసుకోలేదు.
అండ్ ఇంకా ఈ నెయిల్ పాలిష్ అవి ఇవి చూసేసి ఇంకా బిల్లింగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయినాము. అందులో వీక్ డేస్ వచ్చినామండి. అసలు ట్రయల్ రూమ్కి వెళ్ళాలన్నా పెద్ద నస, బిల్లింగ్ వేయాలన్నా పెద్ద నస, అసలు చాలా కష్టపడినాము అసలు వెళ్ళాలంటే. దీని బదులు నాకేమనిపిస్తుంది అంటే మామూలుగా చిన్న చిన్న స్టోర్స్లో కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది, ఆర్ఎల్స్ ఆన్లైన్ షాప్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బిల్లింగ్ చేయడము చాలా కష్టము. ఇంకా బెంగళూరులో మొత్తం ఐటీ వాళ్ళే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీకెండ్స్ కాబట్టి ఫుల్ రష్, స్వెట్ వచ్చేసింది, డీహైడ్రేట్ అయిపోయినాము. సరేలే ఇంకా తీసుకున్న వరకు తీసుకున్నాము, ఇంకేం తీసుకుంటాము, బిల్ వేసుకొని వెళ్ళిపోదాము అన్నట్టు బిల్లింగ్ దగ్గర అయితే నిలబడ్డాము. నాకైతే అసలు ఓపిక ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాపింగ్ చేయడమే. పెద్ద కొనను, వచ్చినప్పుడు ఒకేసారి ఒక 5-6 జతలు అట్లా కొనుక్కొని వెళ్ళిపోతాము. చూసారా ఆ బ్యాగ్ మేము కూడా తీసుకున్నాము. ఇంకా బ్యాగ్ తీసుకొని ఇంకా చెప్పాను కదా డీహైడ్రేషన్ అయిపోయింది ఫుల్ అనేసి చెరుకు రసం తాగేసి చాలా చల్లగా కొద్దిసేపు సేద తీరి ఇంకా ఇంటికైతే వెళ్ళడానికి వెళ్తున్నాము. ఆ చెరుకు రసంలో వాడు ఎక్కువ ఐస్ ముక్కలే వేసినాడు. చెరుకు రసం కంటే వద్దులే భయ్యా, నాకు చెరుకు రసం ఐస్ లేకుండా వేయి అని చెప్పినాను. ఇంకొకటి వేయించుకొని అలాగే పక్కనే పైనాపిల్స్ ఉంటే పిల్లల కోసం అన్నట్టు తీసుకొని ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోయినామండి. సో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీ అనన్య ఛానల్లో అయితే ఉంటుంది. వీడియో కొంచెం లెంతీ అయినా కూడా మొత్తం చూసేయండి, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. అండ్ మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి నాకు. అండ్ ఈ సమ్మర్లో హైడ్రేటెడ్గా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.